సంధ్యా థియేటర్ ఘటన బాధిత కుటుంబానికి మైత్రి మూవీస్ ఆర్థిక సాయం అందించింది. కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను నిర్మాత నవీన్ పరామర్శించారు. మంత్రి కోమటిరెడ్డి 50 లక్షల రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి నిర్మాత అందించారు. కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను మైత్రి మూవీ మేకర్స్ అధినేతలైనటువంటి నవీన్ రవి కలుసుకున్నారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వారితో పాటు ఉన్నారు మంత్రి. సో వాళ్ళు కలిసి 50 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇటీవల సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సంఘటనలో మరణించినటువంటి రేవతి కుటుంబాన్ని ఈ రోజున మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు పరామర్శించడం జరిగింది. అయితే ఆ సంధ్యా థియేటర్ దగ్గరనే జరిగినటువంటి ఇన్సిడెంట్లో రేవతి కుమారుడు శ్రీతేజ్ కూడా తీవ్రంగా గాయపడటము, అబ్బాయి ప్రస్తుతం సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ అబ్బాయి పరిస్థితి విషమంగా ఉన్నా కూడా చాలామంది కూడా ఇప్పటికే పరామర్శిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి చాలామంది సినీ ప్రముఖులు కూడా వెళ్తున్నట్టు పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. అయితే పుష్ప సినిమా నిర్మాతలైనటువంటి నవీన్ రవి వీళ్ళిద్దరు కూడా ఈరోజు మంత్రి కోమటిరెడ్డితో కలిసి ఆ హాస్పిటల్కి వెళ్ళేసి ఆ బాలుడిని పరామర్శించడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూనే ఆ కుటుంబానికి ఇప్పుడు ఏదైతే పరిహారం అన్నారో సహాయం, అది కూడా ఈ చెక్కుని ఇవ్వటం కూడా జరిగింది. 50 లక్షల రూపాయల చెక్కును శ్రీతేజ్ కుటుంబానికి ఇవ్వటం కూడా జరిగింది. ఆ బాబుకి ఇంకా ఏదున్నా కూడా అవసరమైతే ట్రీట్మెంట్కి అన్ని రకాలు కూడా అందించడానికి సహాయ సహకారాలు చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. దాంతోపాటు ఇటు అల్లు అర్జున్ కూడా ముందుకు రావడం, వాళ్ళు కూడా ఆ బాలుడికి ఆరోగ్యానికి సంబంధించి ట్రీట్మెంట్కి సంబంధించిన ఖర్చులు కూడా భరిస్తామని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆ బాలుడి యొక్క పరిస్థితి అయితే కొద్ది క్రిటికల్గా ఉందని కూడా మంత్రి కోమటిరెడ్డి చెప్తున్నారు. కానీ అబ్బాయి కోలుకోవడానికి కూడా చాలా టైం పట్టే అవకాశం ఉన్నట్టుగా ఆ మంత్రి కోమటిరెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు చూస్తుంటే బాధిత కుటుంబానికి కొంత సహాయం లేదు అన్నట్టు ఏదైతే ఉందో దానికి ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టే విధంగానే ఇటు పుష్ప 2 నిర్మాతలు కూడా అక్కడికి వెళ్ళేసి ఆ బాలుడిని పరామర్శించి కూడా అతనికి 50 లక్షల చెక్కు కూడా ఇవ్వడం జరిగింది. సునీల్. ఓకే వెంకట్, ఇప్పటికే తెలంగాణ ఫిల్మ్ అసోసియేషన్ కూడా విరాళాలను సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మరో ప్రక్కన మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే స్పందించింది. అయితే మొన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో కూడా ఒక వ్యాఖ్య చేశాడు వెంకట్ క్లియర్గా. అది ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో సుకుమార్తో పాటు తాను కూడా ఒక మంచి ఫిగర్ అనుకున్నాం ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో అంటూ కనుక ఫిగర్ చెప్పలేదు. సో వాళ్ళ నుంచి కూడా రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందా? అంటే ఇప్పటికే సుకుమార్కి సంబంధించి సుకుమార్ వైపు కూడా దాదాపు 5 లక్షలకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు బాలుడికి మాత్రం ఒక ఫండ్ మొత్తం కూడా క్రియేట్ చేసేసి అతని పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని కూడా భావిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఇటు మైత్రి మూవీ మేకర్స్, దాంట్లో అటు అల్లు అర్జున్, సుకుమార్ వీళ్ళందరూ కలిసి కూడా ఒక అమౌంట్ని మొత్తం కూడా కూడబెట్టేసి దాన్ని ఆ అబ్బాయి కుటుంబానికి ఎవరైతే ఉందో రేవతి ఆ కుటుంబాన్ని పైన ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం దాంతోపాటు ఈ రోజున తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇండస్ట్రీ నుంచి కూడా మొత్తం కూడా విరాళాలు కూడా సేకరించే పనిలో అయితే ఉన్నారు. అంటే ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్స్ ఎవరైనా సరే తమకు తోచినంత విరాళాలను కూడా ఇవ్వాలని కూడా వాళ్ళు కూడా కోరటం జరిగింది. ఆ వచ్చినటువంటి అమౌంట్ను శ్రీతేజ్ కుటుంబానికి కూడా ఇవ్వాలని కూడా చూస్తున్నారు. అంటే ఆర్థికంగా ఆ కుటుంబానికి అండగా నిలవాలని ప్రస్తుతం అయితే అందరూ కూడా సినీ ఇండస్ట్రీతో పాటు ఇటు సినీ పుష్ప టీం కూడా నిలవటం కూడా జరిగింది. వెంకట్, శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఏమైనా అప్డేట్? ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన దాన్ని బట్టి చూస్తుంటే ఆ అబ్బాయి కోలుకోవడానికి చాలా టైం పడుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా విషమంగానే ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం శ్రీతేజ్ యొక్క ఆరోగ్యం పైన మళ్ళీ ఏదైనా కావాలంటే కిమ్స్ హాస్పిటల్ నుంచి హెల్త్ దానికి సంబంధించిన అప్డేట్ వాళ్ళు ఏమైనా రిలీజ్ చేస్తే కానీ ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. మొన్న కూడా కిమ్స్ డాక్టర్స్ దానికి సంబంధించి హెల్త్ అప్డేట్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ నిన్న ఈ రోజు మాత్రం ఇంతవాటి నుంచి హాస్పిటల్ నుంచి అయితే ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. కానీ ప్రస్తుతం ఆ అబ్బాయిని చూడటానికి వెళ్ళినటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రము ఆ అబ్బాయి యొక్క హెల్త్ పైన మాత్రం ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు. కాబట్టి మరి కిమ్స్ హాస్పిటల్ నుంచి కూడా మరొకసారి ఈ హెల్త్కి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు అనుకుంటా. సునీల్. ఓకే వెంకట్, కీప్ అప్డేటింగ్ us. వెంకట్, థ్యాంక్ యూ. సంధ్యా థియేటర్ ఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ఈ అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సంధ్యా థియేటర్ అంశంపై రాజకీయం చేయడం మానుకోవాలని కోమటిరెడ్డి సూచించారు. సంధ్యా థియేటర్ అంశాన్ని ప్రభుత్వం చాలా నిశితంగా పరిశీలించిందని తెలిపారు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ విద్యార్థి నేతల దాడిని కోమటిరెడ్డి ఈ సందర్భంగా ఖండించారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయడం, వ్యక్తిగతంగా దూషించడం సరికాదంటూ చెప్పుకొచ్చారు. ఇళ్లపై దాడులు చేస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు కోమటిరెడ్డి. తెలంగాణలో సినీ పరిశ్రమను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తామని, తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమ విషయంలో సానుకూల దృక్పథంతోనే ఉందని తెలిపారు కోమటిరెడ్డి. మొన్ననే నేను రావడం జరిగింది. ఇమీడియట్గా సీఎం గారు చెప్పగానే సీఎం గారితో అంతకుముందు డాక్టర్లతో మాట్లాడుతున్నాం. ఇలా సినిమా ప్రొడ్యూసర్ గారు కూడా స్వయంగా రోజు నాతో మాట్లాడుతున్నాం. మాకు నిజంగా కూడా 15 రోజులకి వెళ్ళి మాకు సినిమాకు మేము డబ్బుల కోసం కాదు, ఆ వృత్తిలో ఉన్నాం కాబట్టి ఎన్నో సినిమాలు తీసినాం. కొన్నిట్లో లాస్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది, పైసలు ముఖ్యం కాదు మాకు అని ఒక మేము తీసిన మా ప్రొడక్షన్లో ఒక అమ్మాయి చనిపోవడం, ఒక రేవతి చనిపోవడం మనసు తెలిసిందని చెప్పి మరి ఇప్పుడే నేను వస్తుంటేనే వారు ఎక్కడ కలవడం జరిగింది. అంటే ఓపెన్గా వారిద్దరు వాళ్ళే మేము అడగలేదు, వాళ్ళు ఏదో ప్రతి ఒక్కరిని బాధ కలిగించే విషయంలో రాజకీయాలు జోడించొద్దని మాత్రం అన్ని పార్టీలో ఏం చెప్తున్నా మీరు చెప్తూ. జరిగిన రోజు నుంచి రేవతి గారు చనిపోవటం బిగ్ లాస్ ఫర్ ద ఫ్యామిలీ. బాబుని చూడటానికి వచ్చా అండ్ ఈజ్ రికవరింగ్, బట్ డాక్టర్స్ ఆర్ డూయింగ్ దర్ బెస్ట్ ఫర్ రికవరీ.